ఎప్పుడైతే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడో నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈరోజు మన జీవితాల్లో ఒక చిన్న చెప్తున్నాను. ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే పొందుకుంటామో, పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు ఆయన కృప, విస్తీర్ణమైన కృప మనకు అనుగ్రహిస్తాడు. చెప్తున్నాను, ఆయన కృప లేనిదే ఒక్క క్షణమైన మనము బ్రతకలేము. ఆ కృప ద్వారా మన శక్తి కాదు, మన బలం కాదు, మన తెలివితేటలు కాదు. ఎప్పుడైతే ఈ మాట నువ్వు చెప్పగలుగుతావో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎప్పుడైతే ఈ మాట నువ్వు చెప్పగలుగుతావో, నిజమైన కృప బలము మనకి, కృప మన మీద, నీ కుటుంబం మీద, ప్రతి వ్యాపారం మీద, పరిచర్య మీద, ప్రతి దాని మీద నీ దేవుని కృప విస్తరించునుగాక, నీ మీద విస్తరించునుగాక. కృప దోరే మనము జీవిస్తున్నాము. ఆ కృప ఉంటే అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం అంతా మనకి, ఆ వాగ్దానం, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకుంటాం. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఈ భూలోకంలోని ఎంతగా దీవిస్తాడో ఆ పరలోక రాజ్యం కూడా మనకి అనుగ్రహిస్తాడు. మనం ఎక్కడ దీవింపబడతాం, దేవుని రాజ్యం కూడా మనకి దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన కృప ద్వారా. చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభువా, ఈ దినం ప్రభువా నీ కృప ద్వారా తండ్రి నేను జీవిస్తున్నానయ్యా. మేము బ్రతికి ఉన్నామంటే అది నీ కృప అయ్యా. నీ కృప లేనిదే ఒక క్షణమైన మేము బ్రతుకులేదు తండ్రి. ఈ వాక్యము ఆలకించున్న ప్రభువా, ప్రతి బిడ్డను కూడా తండ్రి నీ ఆత్మతో నింపి విశ్వాసము ద్వారా నిత్య జీవానికి నడిపించు ప్రభువా. నువ్వు వాగ్దానం చేసే ప్రభువా, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం అంతా మా మీద, మా సంతతి మీద ప్రభువా తండ్రి, మా సంతానం మీద తండ్రి నిశ్చయముగా మమ్మల్ని ఆశీర్వదించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి